అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నోరి నారాయణమూర్తి గారు. గురువుగారితో మాట్లాడి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు నిర్వహిస్తున్న ఎన్నో యాత్రల యొక్క విశేషాలు ఏంటి, అసలు మనం ఎందుకు వెళ్ళి దర్శించుకోవాలి, ఆ పుణ్యక్షేత్రాల యొక్క పవిత్రత ప్రత్యేకతలు అన్నీ కూడా గురువుగారితో మాట్లాడి స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. సంతోషమ్మా. గురుగారు, కార్తీక మాసంలో వెళ్ళే యాత్రల్లో మనకి కర్ణాటక అనే ప్రదేశానికి కూడా చాలా వెళ్తూ ఉంటారు, కర్ణాటక రాష్ట్రానికి కూడా. అసలు అక్కడ మనకి చూడవలసిన ప్రదేశాలు ఏంటి, పుణ్యక్షేత్రాలు ఏంటి, మాకు తెలియజేస్తారా? కర్ణాటక క్షేత్రం అంటేనే కర్ణ ఆటక. కర్ణం అంటే చెవి, చెవికి ఇంపైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు పలికే రాష్ట్రం ఉంటుంది. అక్కడ సాహిత్యం, సంగీతం, ఆనంద తాండవ అలా చేస్తూ ఉంటుంది. ఈ కర్ణాటకలో బెంగళూరు అక్కడ చాముండేశ్వరి ఆలయం, అమ్మవారు జగదేకపామ చండముండాసురుని సంహరించి, రక్తబీజుని సంహరించి, ముఖ్యంగా మహిషాసురుని సంహరించి, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. అమ్మవారు వీర సౌందర్యాన్ని ప్రదర్శించి, ఆడవాళ్ళు అంటే కేవలం సుకుమారులే కాదు, ప్రణయానికి ప్రళయానికి కారణభూతులైనటువంటి వారిని తెలియచేసి, దుర్మార్గుల్ని సంహరించి ధర్మాన్ని స్థాపించినటువంటి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆలయం మనకు దర్శనమిచ్చి, అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్లే అని తెలుస్తుంది. అలాగే బృందావన గార్డెన్స్, అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రదేశం, ప్రకృతి బాగుంటుంది, జలపాతాలతో గలగల అందమైనటువంటి పుష్పాలతో. సినిమాలు కూడా తీస్తారు. చిన్నపిల్లలకి ఆనందం, ముసలివాళ్ళకి ఆనందం, ఇక ప్రేమికులకైతే చెప్పనక్కర్లేదు. ఇక్కడ కూర్చొని ఒకళ్ళు, వీపు అనుకొని ఒకళ్ళు, అనుకొని ఒకళ్ళు, ఇలా రకరకాలైనటువంటి ఆనందాలు అనుభవించే అద్భుతమైనటువంటి గార్డెన్స్. అలాగే మైసూర్ ప్యాలెస్, మహారాజు దసరాలు చేస్తాడు మైసూర్ మహారాజు. ఏనుగులు, అంబారీలు, ఏనుగులు అవన్నీ మనం కళ్ళారా చూడొచ్చు. అద్భుతమైనటువంటి ఆ దివ్యమైనటువంటి ప్యాలెస్లో నిరంతర అమ్మవారి యొక్క భగవన్నామ స్మరణతో మారుమురుగే సుందర వీర అద్భుత మహోన్నతమైనటువంటి ప్యాలెస్ అది. అంతేకాక ఇస్కాన్ దేవాలయం ఉంటుంది. హరే కృష్ణ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న దివ్యమైనటువంటి సంస్థలు ఇది. కృష్ణ 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 కృష్ణయ్య నీవే గొప్ప దేవుడవు. ఆనందంగా నాట్యం చేస్తారు వాళ్ళు. మామూలుగా అందరూ భజన చేస్తారు ఓం 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 అని, అలా వాళ్ళు అట్లా కాదు. ఠన్ టన్ 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 డింగ్ డంగ్ హే కృష్ణ హరే కృష్ణ అంటూ అలాంటి దివ్యమైనటువంటి అద్భుత సుందర రూపం కృష్ణ పరమాత్మ రూపం. అలాగే బసవేశ్వరాలయం, బసవేశ్వరుడు అంటే నందీశ్వరుని యొక్క దివ్య రూపమే బసవేశ్వరుడు అంటారు. ఆయన్ని బసవన్న అని కూడా అంటారు. నంది అంటారు, వృషభం అంటారు, నందీశ్వరుడు అంటారు, బసవేశ్వరుడు. ఇక్కడ మనకు శ్రీశైలంలో కూడా పెద్ద బసవన్న ఉంటాడు. ఆయనకి శనగలు కడతారు మూతికి. శనగలు కడితే శనగల బసవన్న అంటారు ముక్కుకొని. ఈ బసవన్న చాలా గొప్పవాడు అనమాట, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. అప్పుడప్పుడు ఈ మహానుభావుడు, అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి బసవేశ్వరుడు, ఇలాంటి వీళ్ళందరూ కూడా ఒక్కసారి కలియుగాంతంలో ఒక్కసారి లేస్తారట. వాళ్ళు లేచి అని కనుక రంకె వేస్తే భూనభోంతరాలు దద్దరిల్లుతాయి, కుల పర్వతాలు బ్రద్దలవుతాయి, సప్త సముద్రాలు గూర్నిల్లి, అలా కృష్ణానది అలా పొంగి 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 కనకదుర్గమ్మ ముక్కు అంటుకుంటుంది ముక్కెరని. అప్పుడు ప్రళయం వస్తుంది. అలాంటి గొప్పవాడైనటువంటి బసవేశ్వరుడు పరమేశ్వరుని ఎదురుకుండా ఉంటాడు. తపస్సు చేశాడు ఆయన, శిలాదుని యొక్క కుమారుడు. ఆ దివ్యమైనటువంటి బసవేశ్వరుని యొక్క ఆలయం ఆనందం, లాల్బాగ్ ఉద్యానవనం. అలాగే అసలు కర్ణాటక అనగానే ఒక గొప్ప విజ్ఞానవేత్త, గొప్ప వైజ్ఞానికుడు, గొప్ప సమర్థుడనేటువంటి ఆయన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆ మహానుభావుని యొక్క దివ్య కృషి మామూలు వాడ పుటక. ప్రపంచాన్ని ఉర్రూతలూగించేటువంటి విధంగా నదుల యొక్క అనుసంధానం చేశాడు ఆయన. ఈ నదిని ఆ నదిని ఎలా కలపాలి, ఒక నదిగా ఉండాలి, ప్రజలకి ప్రతి వాళ్ళకి త్రాగునీరు జలం అందించాలి. జలమే అత్యంత ప్రాధాన్యతం. ఎవ్వడు కూడా కర్ణాటకలో జలం లేకుండా ఉండడు. మనకు రాయలసీమలో కరువు ఎక్కువ, ఎందుకని నీళ్లు ఉండవు. అక్కడ నీళ్లు లేకుండా ఉండవు. ప్రతి గ్రామానికి నీళ్లు అత్యద్భుతమైనటువంటి రీతిలో ఆ నదులు పారేటువంటి విధంగా చేశాడు. అది మామూలు విషయమా? అలాగే మైసూర్, హళేబీడు, అలాగే చెన్నకేశవ ఆలయం,
చెన్నకేశవ ఆలయం అంటే చూడాల్సిన నిజంగా అత్యద్భుతమైనటువంటి విశేషం బేలూరు. మ్మ్. బేలూరులో జక్కన అని ఉంటాడు. జక్కన, మ్మ్. ఆ జక్కన శిల్పం చెక్కితే ఆ బండరాయి అందమైనటువంటి ఉయ్యారం పొందుతుంది, మ్మ్. అందమైనటువంటి విగ్రహం అవుతుంది. చూడడానికి అది బండరాయే. ఆ రాళ్ళకి యొక్క గొప్పతనాన్ని గుర్తిస్తాడు ఆయన. మ్మ్. ఆయననే శిల్పి. దీనిని ఆగమశాస్త్రం, ఇప్పుడు మన శిల్పాలన్నీ ఎలా, ఆలయాల్లో శిల్పాలు దేనికని అంత అందంగా ఉంటాయి? మ్మ్. శిల్పాలన్నీ చాలా గొప్పవి, మనిషి కంటే చాలా గొప్పవి నన్ను అడిగితే. మ్మ్. ఎందుకు గురుగారు? దేనికని అంటే మనిషికి నమస్కారం చేసామనుకో, నమస్కారం అండి అంటే ఏంటి అంటాడు, అహంకారం అన్నమాట. అది అలా కాదు. కృష్ణ అంటే కృష్ణ కృష్ణ కృష్ణ, రామా రామా రామా, మ్మ్. బెన్నవలెన్ కరంగులు అలాగే అన్నపూర్ణాదేవి, శారదాంబాదేవి ఆలయం, అలాగే మురుడేశ్వర ఆలయం, మ్మ్. అలాగే ఆత్మలింగం మ్మ్. కర్ణాటకలో ఒకటే దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంలో శ్రీకృష్ణదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం కనపడుతుంది. అలాగే ఉడిపిలో కృష్ణ పరమాత్మను చూడాలి. ఏమి అందం! ఆ బుగ్గలు, ఆ నీలమేఘ శ్యాముడు మహానుభావుడు, నవనీత చోరుడమ్మా నంద కుమారుడమ్మా అని ఆ పరమాత్మ యొక్క దివ్య సౌందర్యం. అంతేకాక ధర్మస్థలిలో మంజునాథ దీని మీద ఒక సినిమా కూడా వచ్చింది. ఆ మంజునాథుని యొక్క దివ్యమైనటువంటి ఆలయం. కుక్కుడేశ్వరంలో మూకాంబిక ఉపాసన చేస్తారు అందరూ కూడా. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే దుర్గా పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి ఆలయాలు, ఆధ్యాత్మిక శోభ, వైజ్ఞానిక విశేషాలు, వినోదంతో కూడినటువంటివి, పుణ్యంతో కూర్చిన పుణ్యయాత్రలు, ఇన్ని దీనిలో కలిసి వచ్చే అద్భుతమైనటువంటి కర్ణాటక యాత్ర. ఓకే గురుగారు, ఇది చక్కగా మనము వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఇంకా మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారైతే తీసుకెళ్తారు కదా గురుగారు, అన్నీ. మీకు ఎలా అనిపించింది గురుగారు? సౌకర్యవంతంగా, చాలా చక్కగా ఆనందంగా వెళ్ళొచ్చారా? ఆనంద సంతోషాలతో మన కన్నా బిడ్డల్లా కంటే కూడా బాగా చూసుకుంటారు. బాబా, ఖచ్చితంగా గురుగారు చాలా అందంగా వివరించారు. కర్ణాటక మీరు చెప్తుంటే, మీరు పాడుతుంటే ఒక్కొక్క పాటలు అక్కడికి వెళ్ళాలి అన్న అనుభూతి కలిగింది. అంత చక్కగా వర్ణించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. సంతోషం.